ఉప్పల శివకుమార్‌ని థ్రెటన్ చేస్తుంది తెలంగాణ. బాడీ ఏది? బ్రెయిన్ ఏది? సోల్ ఏది? మొత్తం హ్యాక్ చేశారు. ఖమ్మం టౌన్ రౌడీజాలకి దందేస్తున్నారు. ఇప్పట్లో లైవ్‌లో నన్ను చూపిస్తున్న జనాలకి తప్పుడు మెసేజ్ పెట్టారు. సో ఏది మాట్లాడినా ఏది అప్డేట్ చేస్తున్నా ఫాల్ట్ అవుతుంది. పెళ్లి కాకుండా సమయంలోనే లంబడు మాలోళ్ళు మరి ఓట్లు అక్కడ లిస్టులు ఎవరు ఏ ఓటుకి ఎవరు పరిచయం లేకపోయినా మీ అక్కని చంపినాం, మీ బావ చంపినాం, మీ నాన్న చంపినాం, ఇప్పుడు నిన్ను చంపం, ఈ ఏరియాలో ఈయన అదే మీ అక్కని చంపినాం, మీ బావని చంపినాం అనుకుంటూ సంబంధం చెప్పారు. పారిపో, వెళ్ళిపో, ఇల్లు వదిలిపెట్టు ఊరికి సతాయిస్తున్నారు. అది విచారణకి వచ్చిన ఇక్కడ చెప్పి నేను కరెక్ట్గా ఎవరు చంపుతున్నారు, ఎందుకు కంప్లైంట్లు అవుతున్నాయి, ఏం పట్టించుకోకుండా తెలంగాణ స్టేట్ మొత్తం ఎవరు ఉంది, ఎక్కడికి పోయినా ఎవరు అటాక్ చేస్తారో తెలియదు. ఫేషియల్ కండిషన్ మార్చేశారు. డైరెక్ట్గా లైవ్లోనే ఎక్కడెక్కడి నుంచో ప్యాచ్లు చేశారు. ఇదంతా హోంగార్డ్ విజయ్ వాళ్ళ ఇంట్లోకి అప్పటిదాకా మరి ఇంకోలేదు వాళ్ళు చేశారని విచారణ ఇన్వెస్టిగేషన్ లైవ్ వాళ్ళు హోంగార్డ్ మరి ఎందుకంటే నాకు నా ఒంటి మా గెలిపించి వచ్చారట. మేమే ఆఫీస్ లేవకలిసాం, మేము చంపి ఆయన మేమే సమం పెళ్లి పండుగ చేసుకుంటే మేమే సెక్స్ చేసేది అట్లయితే పెళ్లి చేసుకుంటారు. ఖమ్మం టౌన్ రౌడీజం దాదాగిరి దందా చేస్తున్నారు. మెల్బోర్న్ లో కూడా అట్లే చెప్పాలి. మేము ఇంట్లో ఉండకూడదు అంటే ఇక్కడ నిర్బంధించినట్టు తిండి బాడీ ఇమ్యూన్ డ్యామేజ్ చేసి ఎవరో కేసు కొట్టారు, మీద దిగుతారు. టీడీ వాళ్ళు మరియు బీజేపీ వాళ్ళు మోడీ కిందకి మెసి పెట్ట లేట్ అయితే చేస్తూ కంప్లీట్ వాడినే సంపు అని చెప్పి ఆ పిల్లల్ని ఎవరినో చంపిన సత్యన ఇన్వెస్టిగేషన్ చేసి మా దగ్గర సీఎం ఎవరిగా ఉన్నా పొద్దు డబ్బులు చెప్పింది మాకు 100 లక్షల లేకుండా ఏమన్నా బీవీఆర్ భీమిరెడ్డి మాపింటాడు హోదా పెరుగుది జస్ట్ సమాటి ఇది ఫాల్స్ అని చెప్పి రూపాయలు చేసి కూర్చున్నారు. పొద్దు నుంచి దాకా కావాలి వాళ్ళకి మళ్ళీ రౌడీగా మొత్తం చుట్టూ ఉంది. రోజు పోలీస్ స్టేషన్ నుంచి చూసి కమక చేతిని సిద్ధు వాడిని మట్టండి అంటే లాయర్ కోర్టు వేసుకొని రౌడర్ మీద మరి ఎట్లా డిఫెండ్ అయితే నాకు తెలియదు. అందుకే మేము డిస్టిక్ వదిలేస్తాం. కేసీఆర్ డబ్బులు ఇవ్వాలి, 10 లక్ష crore వేసుకోమంటాం. కోర్టు ఇస్తామని చెప్పి అసలు డబ్బులు ఇవ్వం, ఏమన్నా ఆ కోర్టుకి వేయద్దు, కంప్లైంట్ పెట్టద్దని టార్చర్ చేస్తున్నారు. లేకపోతే మందు మన మాకేంది, వాడెవడో సస్తా నన్ను టార్చర్ చేసి వాడుతా అంటే నేను చేస్తాను. మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళు చేసుకోనియకుండా ఇన్ని చికాకులు చేస్తున్నారు. ఇంకోటి లంబడోళ్ళు మాలోళ్ళు మనుగులు కేసులో అమ్ముడు పోయి ఉన్నారు. 10 రూపాయలకి 20 రూపాయలకి పనిచేసే మనుషులు ఉన్నారు. అంటే 1 టౌన్ 2 టౌన్ 3 టౌను మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరున్నారో విచారణకి అది ఎంత టైం పట్టుద్ది నాకేం అర్థం కావట్లేదు. అవును టౌన్లో మేము చంపేది ఎవడు ఎక్కడికి పోయినా మాకు ఇవన్నీ మీ కంప్లైంట్ మీకు డబ్బులు వస్తాయి మాకు లాభం అని అన్నారు. అందుకే మేము స్టేట్ వదిలేస్తున్నాము. మాకు ఎంత డబ్బులు వస్తాయో అంత ముట్టజమని అని నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళట్లేదు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, 1 గంట పట్టుదట. సుప్రీంకోర్టు నన్ను అడాప్ట్ చేసుకుందని చెప్తుంది. మరి ఏమీ క్లెయిమ్ చేయలేదు. తొందరగా క్లెయిమ్ చేస్తే నేను వెళ్ళిపోతాం. అంతకుమించి ఏమీ లేదండి గొడవలు. ఇంటి సరౌండింగ్లో మొత్తం నేబర్హుడ్ రౌడీ